ఇప్పటికీ 303 సార్లు రక్తదానం చేసిన హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి తల్లి జన్మనిస్తుంది, రక్తదాత పునర్జన్మను ఇస్తారనే నినాదంతో కామవరపుకోట చినరాజన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పీవీఎస్ ఫౌండేషన్ పాలడుగుల సురేష్ సహకారంతో జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 20 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట ఆర్యవైశ్య సంఘం, వాస్వి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో చావా రాంబాబు, కర్పూరం కృష్ణమూర్తి, పత్తి విశ్వనాథ్ కుమార్, బచ్చు వీరవెంకట ముత్యాలరావు, జయవరపు లక్ష్మణ్ వరప్రసాద్, కొండూరు రామకృష్ణ, కొనికల్ల అంజుబాబు, చందుపట్ల భావన్, తుమ్మలపల్లి రుత్విక్, మద్దు భాస్కర్ రావు, కాకి కౌశిక్, పత్తి రాఘవేంద్ర పాల్గొన్నారు. రానున్న రోజుల్లో యువత మంచి మనసుతో ముందుకు వచ్చి రక్తదానం చేసి సహకరించాలని కోరారు. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి డాక్టర్ సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా పీవీఎస్ ఫౌండేషన్ జంగారెడ్డిగూడెం వారి పర్యవేక్షణలో కామవరపుకోట వాస్వి క్లబ్, వాస్వి వనితా క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆ కామవరపుకోట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడినది. ఈరోజు దాదాపుగా 30 నుంచి 40 మంది దాకా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు అందరి తరఫున మనకు గుర్తుగా సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే పీవీఎస్ రక్తదాన ఆధ్వర్యంలో కామవరపుకోట ఆర్యవైశ్య చినరాజన్న కళ్యాణ మండపంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 నుంచి 40 మంది దాకా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన కామవరపుకోట వాస్వి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య సంఘం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన చావా రాంబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ 303 సార్లు రక్తదానం చేసినటువంటి డాక్టర్ సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కామవరపుకోట వాస్వి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పీవీఎస్ చినరాజన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జంగారెడ్డిగూడెం పీవీఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 30 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారు పర్యవేక్షణలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బ్లడ్ ఇచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సంపత్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనకి అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అని చెప్తున్నారు. ఇప్పుడు అన్నం ప్రతి చోట దొరుకుతుంది, కానీ రక్తం ప్రతి ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. సో దానివల్ల ఈరోజు మనకి సంపత్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా మన రాంబాబు గారు, మన వాస్వి క్లబ్, మన కామరకోటలో పెద్దలందరూ దగ్గర చేరి మనకి ఇలాంటి అవకాశాన్ని మన కుర్రోళ్ళందరికీ అందించినందుకు వీళ్ళందరికీ ఫస్ట్గా బిగ్ థ్యాంక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళి మనం బ్లడ్ ఇచ్చినా అది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు మనం వీళ్ళ సపోర్ట్ తీసుకొని మనం డైరెక్ట్గా ఇచ్చేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి. సో కన్ఫర్మ్గా ఇది మంచి కాజ్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు ఈ బ్లడ్ ఇచ్చినందుకు మనం వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ గివింగ్ దిస్ బ్లడ్ టు ఏ యూస్ఫుల్ కాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు us.